దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. చేరువచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. చదువుకున్నటువంటి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనం. మరి దీని గురించి మనం ధ్యానం చేసే ముందు గతంలో మనం ధ్యానించినటువంటి అంశాలు ఎంతవరకు గుర్తున్నాయనేవి ప్రత్యేకించి నేను మిమ్మల్ని అడగక్కర్లేదు. ఆల్రెడీ మీ ప్రార్థనలో చేశారు, నేను విన్నాను. సంతోషం అనిపించింది. నిత్య జీవం అనగా పరలోకం, నిత్య జీవం అనగా పరలోకము. అది దేవునిలో భాగము, దేవుని యొక్క ఆత్మ. అదే వెలుగుగా మన ముందు ప్రత్యక్షపరచబడింది. సంఘకాలములు కూడా అదే నక్షత్రము వలె ఒక్కొక్క వర్తమానుడి ద్వారా ఆ వెలుగు మరి యుగ సంబంధమైన మనకు మరి మన మనోనేత్రాలు తెరవడానికి ఒక వెలుగుగా, వర్తమానమే వెలుగు. ఆ వెలుగుగా మన మధ్యలో అది ఎత్తబడినప్పుడు మరి సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆత్మ ఉన్నవారంతా ఆ యొక్క మరి వర్తమానాన్ని స్వీకరిస్తూ ఉన్నారు. ఆత్మ లేనివారు లేదా చెవి లేనివారు, విశ్వాసం లేనివారు వాక్యాన్ని తృణీకరిస్తూ ఉన్నారు. ఇలా మనం ఎంత దుర్దినాల్లో మనం ఉన్నామో మనకు తెలుసు. ఎక్కడో కమ్యూనిస్ట్ దేశాల్లో మరి క్రైస్తవ ప్రజలు హింస పెడుతున్నారు అనుకుంటే, మన ప్రాంతంలోనే ఇప్పుడు ఈ విపరీతమైనటువంటి శ్రమ సంఘానికి దాపరించింది. ఇదంతా ముందుగానే మరి వాక్యంలో రాయబడి ఉన్నది. మరి నేను చెప్తానే ఉన్నాను, ప్రతి అంశాన్ని మీకు జ్ఞాపకం చేసి మీకు మేల్కొల్పు నేను ఇస్తా ఉన్నాను. కొత్తగా చెప్పే వాక్యం ఏమీ లేదు, అంతా చెప్పబడిందే, ప్రవక్త ద్వారా సంఘానికి ఇవ్వబడింది. దాన్ని మరొక్కసారి దాన్ని మరణంలోకి తీసుకొచ్చి గుర్తు చేసి మిమ్మల్ని మేల్కొల్పుతున్నాం. ఇంకా మీరు మేల్కొనకపోతే ఎంతో నష్టపోతారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి గత 2 రోజుల నుంచి మీరు వార్తలు వింటున్నారో లేదో, ఒక పాస్టర్ గారిని మరి గుర్తు తెలియని మరి విధంగా, అది యాక్సిడెంటో మరి లేకపోతే హత్య కూడా తెలియని విధంగా, మరి పోలీసులకు తెలియని ఏమైనా ఉంటుందా? 10 నిమిషాల్లో పట్టుకోవచ్చు. కానీ దీని వెనకాల రాజకీయం ముడిపడి ఉంటుంది, పెద్దవాళ్ళు ఉంటారు. వీటన్నిటినీ కూడా వాళ్ళు అంచనా వేసుకొని మరి నష్టం జరిగిన వాళ్ళు మరి తక్కువ వారైతే, పేదవారైతే, వెనకాల ఎవరు అడిగేవారు లేని వారైతే అసలు న్యాయమే జరగదు ఇలా. కనుక ఆ పాస్టర్ గారిని బట్టి నేను చాలా బాధపడుతున్నాను. బాధ ఏమీ లేదు, హ్యాపీ. మనం చెప్పుకున్న వాక్య ప్రకారంగా అయితే ఆయన వర్తమానాన్ని అంగీకరించకపోయినా కానీ హతసాక్షి అయ్యాడు కాబట్టి, ఒకవేళ హత్య అయితే కనుక అతను హతసాక్షి అయ్యాడు కాబట్టి ఇప్పుడు అతని ఆత్మ బలిపీఠం కింద ఉంటుంది. కనుక నిజంగా అలాంటి మరణం నాకు కూడా వస్తే అంత బాగున్నాను. ఎందుకంటే డైరెక్ట్గా మళ్ళీ ఏది అడ్డుండదు మనకి. బారికేట్లు ఎవరో అడ్డేసి నీకు పాస్ ఉందా, నిజమైన పాసా లేకపోతే దొంగ పాసా అని అడిగేవారు ఏమన్నారు. మనం డైరెక్ట్ ఒక ఎంట్రీ అనమాట అక్కడ. కనుక ఎంత భాగ్యం అండి. ఈ శరీరం ఎప్పటికైనా పోవాల్సిందే, రోగం వచ్చినా పోతుంది. ఏమండి, పోవడానికి ఏదో ఒక మార్గం ఉంటుంది శరీరానికి. కానీ ఆ పోయేది ఒక ముఖ్యోద్దేశం కలిగిపోతే, దేవుని కొరకు వచ్చా కాబట్టి దేవుని కొరకే పోతే ఎంతో మనదానం. నిజంగా ఎవరికో జరిగిందిలే, ఎక్కడో జరిగింది అనుకుంటా అలాగే కాలం గడుపుకొస్తా ఉన్నారు. ఈవేళ ఆ ప్రమాదం మన ఇంటి ముందుకే వచ్చినప్పుడు ఇప్పుడు తడుముకుంటున్నారు, ఇప్పుడు కంగారు పడుతున్నారు, ఇప్పుడు గంతులేస్తే ఏమి లాభం? అవునా? ఏదైనా ముదరక ముందే చూసుకోవాలి. జాగ్రత్తగా మనము ప్రభు యొక్క భక్తిని కొనసాగించి మన భక్తి జీవితాన్ని ముగించి ఆ పరలోకంలోకి మనం వెళ్ళిపోవాలి. నేను చాలా సంగతులు మీకు చెప్తాను, మీరు ఎంత పట్టుకోవటం తెలియదు. పరలోకము, ఇహలోకం. ఇప్పుడు మనం ఇహలోకంలో ఉన్నాం, అవునా? నదికి ఆదరి ఉంటుంది, ఆదరి.
ఈవలగట్టు, ఆవలగట్టు, ఈవలగట్టు. అలాగే మనము ఇప్పుడు ఎక్కడున్నామంటే యువతల గట్టులో ఉన్నాం, అవతల గట్టుకు వెళ్ళిపోతాం, ఆ దరికి వెళ్తాం. దాన్నే ఇహలోకము పరలోకము అంటాం. పరమందున్న లోకము పరలోకము, ఇహమందున్న లోకము ఇహలోకము. కనుక ఇహలోకములో శ్రమలు, కష్టాలు, సమస్యలు, వ్యాధులు, బాధలు, ఇబ్బందులు ఇక్కట్లన్నీ మామూలే. కానీ పరలోకంలో మరి నిత్యము ఆనందమే. అక్కడ వ్యాధి లేదు, మరణం లేదు, బాధ లేదు, ఒకరి గురించి చింతపడాల్సిన అవసరం లేదు, మరణాయుధాలు లేవు, ఎలాంటి సమస్యలు కూడా అక్కడ లేవు ప్రియుల. ఎందుకంటే మన జీవము క్రీస్తులో దాచబడి కనుక అట్టి నిరీక్షణ గలవారమై మనం ముందుకు వెళదాం. నాశనం అంటే అది ఉండి ఉండి క్షీణించిపోయేదని తెలుసుకున్నాం ప్రియుల. నిత్య జీవం అంటే అది ఎల్లప్పుడూ ఉండేది, అదేంటో కాదు కానీ దేవుడే. నిత్య జీవం అంటే దేవుడే. కనుక మనము దేవునిని కలిగి ఉన్నప్పుడు ఏం జరుగుద్ది? నిత్య జీవమును కలిగి ఉంటాం. దేవుని కలిగి ఉన్నప్పుడు మనము నిత్య జీవమును కలిగి ఉంటాం. అక్కడ ముగించారని నేను అనుకుంటున్నాను. దేవునిని కనుక మనము కలిగి ఉన్నప్పుడు నిత్య జీవము మనలో ఉన్నదని అర్థం. ఇప్పుడు చూద్దాం. అగ్నిగుండాన్ని కూడా చూసాం మనం. అగ్నిగుండం అంటే అగ్నిగుండం అంటే ఏంటి? రెండవ మరణం. దాని నుండి తప్పించబడి వారు ఎవరంటే ప్రభువునందు ఉన్నవారు. హల్లెలూయా. 83 చూద్దాం. కాబట్టి దుర్మార్గులు నరకములో పడద్రోయబడుదురు, మరియు నరకము అగ్నిగుండములో పడద్రోయబడును, దేవుని నుండి ఎడబాటు పొందుదురు. అది ఎంత ఘోరమగు సంగతి. నేను ఆలోచించాను, ఎందుకు ఆ నిత్యమైనది అని పేరు పెట్టారు దేనికి? నరకానికి. ఏమన్నా అందిందా? ఏదో చెప్పుకున్నాం, దానికి ఎప్పుడు వెళ్ళి పదాలకి ప్రతి పదార్థాలు చూసి ఆ పదం అంటే ఈ పదార్థం ఇదని, ఇదంటే అదని ఏదో చూసేసాం. అవునా? ప్రవక్త అంటాడు కదా, నాశనము అంటే అది, నరకము అంటే ఇదిగో నాశనం చేయటానిగా ఉండి ఉండి క్షీణించిపోవడానికి అర్థం వస్తుంది అంటాడు. కానీ నిజంగా నాశనం అంటే ఏమనుకుంటాం? తుడిచిపెట్టబడిపోతుంది అనుకుంటాం కదా. అదే అక్కడ ఆ మాటని ఆయన బయటకు తీసుకుని వచ్చి మనకు చెప్తా ఉన్నాడు. మరి నిత్యమైనదని ఎందుకు పెట్టారు? దానికి పక్కన తగిలించారు. నిత్యమైన నాశనం అని పెట్టి, ఎందుకంటే నాశనం ఎప్పుడు ఉంటుందా అండి? అది నాకు ఆలోచనలో పడ్డా. జవాబు ఇచ్చాడు దేవుడు. ప్రభువారు జవాబు ఇవ్వకుండా ఉంటాడా? మనం అడిగింది ఏదైనా ఇస్తాడా? నాయన నా నుండి నిత్యము ఎడబాటు, నా నుండి ఇంకా ఎంత కాలం నా నుండి ఎడబాటు కనుక దానిని ఇచ్చే ఎడబాటు. ఇప్పుడు నిత్య నరకం అంటే ఏంటి తెలుసా? నిత్యమైన ఎడబాటు. గుర్తుంటుందా? అది అది అందుకనే నిత్య నాశనం అన్నారు. హల్లెలూయా. నీతిమంతులు అలాగ ఉండరు. వారు భయపడవలసిన అవసరము లేదు. వారు దేవుని ద్వారా విమోచించబడిరి. వారు ఆయన రొమ్ములో ఉన్నారు. వారే జయించిన వారు. జయించిన వాడెవడు? ఈ ప్రపంచంలో జయించిన వాడెవడు? అలెగ్జాండ్రా. ఎవరంటే యేసుక్రీస్తు అని నమ్మువాడే జయిస్తాడు. ఇవాళ యేసు ప్రభు వారు క్రీస్తు అని నమ్మడానికి ఎంత ప్రసరూపులు వస్తున్నాయో తెలుసా? మరి వాళ్ళ పరిస్థితి చివరికి ఎలా ఉంటుందో ఆలోచిస్తేనే భయంకరంగా అనిపిస్తుంది. మరి అది అనుభవించే వారికి ఎలా ఉంటుందో అది వాళ్ళకే వదిలేస్తాం. యేసు క్రీస్తు అంటే ఏం చేశాడు? ఆయన ఏం నష్టం కలిగి చేశాడు? ఎవడు నీతిగా, న్యాయంగా, యథార్థంగా ఉండడం చెప్పడం తప్ప, మనుషుల్ని మార్చి మంచి మార్గంలో ఉంచడం తప్ప, నీ బిడ్డ మంచిగా బ్రతికితే
అది నీకే మేలు కదా, లేకపోతే నీ కుటుంబాన్ని కొంపని గుల్ల చేసేస్తాడు. ఆడు ప్రభు నమ్ముకున్న కాడ చేస్తే అవునా అన్ని కుదురుగా ఉంటున్నాయి. అది మరి ఎందుకు ఇంత మనుషులకు ఈర్ష? యేసు వల్ల కలిగే నష్టం ఏంటో నాకు అర్థం కావట్లేదు. మనమంతా ఆయన వల్ల మేలు పొందాం, ఉపకారం పొందాం, కృపను పొందాం. ఆయన కృపను దూరం అవ్వలేకపోతా ఉన్నాం ఎన్నొచ్చినా కానీ ఈ శక్తి తెలియని వారికి ఏంటో మరి కంపరమెత్తిపోతా ఉంది. మరి దాని పరిస్థితి మరి దేవుడే వారి మీద కృప చూపురుగా. నిత్య ఎడబాటులో నీతిమంతులు ఉండరు. దేవుడే అభయం ఇస్తున్నాడు, భయపడవలసిన అవసరమే లేదు. వారు దేవుని ద్వారా విమోచించబడినవా. ఎవరు బియ్యం బస్తా కోసం రక్షించబడిన వాళ్ళు కాదు, వాళ్ళు గోధుమ బస్తా కోసం మునిగిన వాళ్ళు కాదు. ఎందుకోసం అంట? దేవుని ద్వారా విమోచించబడింది. దేవుని ద్వారా విమోచించబడిన వాడేనా పౌలు గారు? ఏమంటే ఎన్ని వందల మరి ఆ డబ్బు వెండి నాణాలు ఇస్తే అతడు ధర్మశాస్త్రాన్ని వదలగలుగుతాడు? లేదు లేదు, దేవుని ద్వారా మాత్రమే. అపోస్తలుల బోధ ద్వారా అతడు మార్చబడలేదు. దేవుడు దర్శించాడు, దేవుడు మార్చుకున్నాడు. ఇప్పుడు నన్ను ఎవరు ఎడబాయగలరు? నన్ను కరువు దేవుని దూరం చేయగలదా? ఏంటి ఈ శ్రమలన్నీ నన్ను దూరం చేయగలవా? ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అపాయాలు వచ్చినా దేవుని నుండి నన్ను ఎడబాప లేవు. అంటే అర్థం ఏంటి? ఆయన నిత్య జీవమును కలిగి అది. ఎందువలన ఈ జయశాలి విశ్వాసి తప్పింపబడి దేవుని యొక్క నిత్యరాజ్యములోనికి వెళ్ళుచున్నాడు. నిత్యరాజ్యం అంటే అక్కడ విశేషం కూడా అక్కడ ఆనందకరమగు లోకం. మనలను పాపము నుండి విడిపించుటకు యేసు క్రయధరమును చెల్లించెను. ఆయన ఆ వేర్పాటు యొక్క శూన్యమును నింపెను. ఏర్పాటు కాదు, వేర్పాటు అంటే ఎడబాటు. ఒక మధ్యలో వచ్చిన ఖాళీని ఆయన నింపాడంట. దేంతో నింపాడు? మనలను పాపము నుండి విడిపించుటకు యేసు క్రయధనము చెల్లించెను. ఆయన ఆ వేర్పాటు యొక్క శూన్యమును నింపెను. ఒకప్పుడు దూరస్థులుగా ఉండిన మనము ఇప్పుడు రక్తము ద్వారా సమీపస్తులమైతిమి. ఇప్పుడు ఈ ఖాళీని దేనితో నింపబడింది? ఆయన రక్తం. అది దేవునికి మనిషికి వచ్చిన ఈ అగాధము నిండా ఆయన రక్తంతో నింపబడినప్పుడు ఆ రక్తం మీద మనం నడుచుకుంటూ ఆవలగట్టుకు చేరుకున్నాం. దేవునికి స్తోత్రం. వారెన్నడూ శిక్షలోనికి రారు. ఎవరు? ఇదిగో ఈ రక్తపు అడుగుల్లో నడుచుకుంటా వెళ్ళిన వారు శిక్షకు రారు. వారెన్నడూ ఆ అగ్నిగుండంలో ఉండరు, ఎన్నడూ నశింపరు. ఎందుకనగా వారిలో ఎవరిని ఆయన పోగొట్టుకొనడు. విమోచించబడిన ప్రతి ఒక్కరును యేసు ఉన్న చోట తప్ప మరి ఎక్కడ ఉండరు. ఈ మాట చూద్దాం. విమోచించబడిన వారు ప్రతి ఒక్కరు యేసు ఉన్న చోట తప్ప మరి ఎక్కడా ఉండలేరు. యేసు ఉన్న చోట్లోనే ఉంటారు విమోచించబడిన వారు. యేసు అంటే వాక్యం. వాక్యం ఉన్న చోట మాత్రమే ఉంటారు. ఇప్పుడు వాక్యం కోసం వచ్చారు మీరు. సరే, కనుక యేసు ఉన్న చోట్లో ఉండగలిగే వారు ఎవరంటే విమోచించబడిన వారు. వాళ్ళు దేనికోసం వస్తారంటే పలహారం కోసం, వాక్యం కొరకు. సో విమోచించబడిన వారు వెళ్ళే చోటేంటి అమ్మా? విమోచించబడిన వారు వెళ్ళే చోటేంటి? వాక్యం దగ్గరకు.
వాక్యం దగ్గరికి అందరూ వెళ్ళరని అర్థమవుతుంది కదా. ఎవరు వెళ్తారు వాక్యం దగ్గరికి? అది సింపుల్ గా చెప్పొచ్చు. వాక్యం కొరకు వచ్చేవాళ్ళే బుధవారం శనివారం వచ్చేవాళ్ళు, ఆదివారం వచ్చేవాళ్ళు తెలుసా ఆచారపు క్రైస్తవులు వాళ్ళు. ఏమండి ఆచారపు క్రైస్తవులు అలా అనొచ్చా? నాకు ఎక్కడో చూసాను బళ్ళు మీద వెళ్ళిపోతున్నాయి, జంటలు వెళ్ళిపోతున్నాయి. ఎక్కడ పెళ్ళి అనుకున్నాను నేను, మనవాళ్ళు ఎవరో చెప్పరు. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ఇదంతా? మానగలవా? పెళ్లి మానలేవు కానీ ఆరాధన అంటే నీ ఉద్దేశం ఏంటి? ఆరాధన అంటే నీ ఒపీనియన్ ఏంటి? దీన్ని బట్టి ఆచారం. కానీ ఎంత ముఖ్యమైన విషయం వదిలేసి నువ్వు దేవుడి సన్నిధికి వచ్చావనుకో ఇంక వేరే చెప్పక్కర్లేదు, నీ గురించి ఇంకో మాట చెప్పక్కర్లేదు. ఇంకో వాక్యం కొరకు పరిగెత్తుకొచ్చావంటే నీలో విమోచన అనే ప్రణాళిక నీకుంది. హల్లెలూయా. విమోచించబడ్డామా? అందుకే మన మొఖాలు వెలుగుతున్నాయి. హల్లెలూయా. ఓట్ల ఎలక్షన్ కట్టుకొచ్చి సంతగానే ఎవడో అట్టుకొచ్చి కట్ట ఇవ్వలేదు, పెట్టుకుని గుడికెళ్ళమని. అవునా? ఆ మొఖాలు వెలుగా ఇది కాదే. వాక్యమునందు ఆనందిస్తుంది. కారణం ఏంటంటే మనం విమోచించబడదు. దేవుని నామానికి మహిమ కలుగుతుంది. ఇక్కడ రావడానికి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి లేవా? చాలా ఇబ్బందులు ఉన్నాయి. మాకైతే ముందే ఉన్నాయి కదా. అన్నీ తాళుకొని అన్నీ ఓర్చుకొని ఎందుకు ఇంత ఈ పరిశ్రమ? మనం విమోచించబడింది. ఇంకా ఏ భయము మనకి అవసరం లేదు. మనం ఎక్కడో తెలుసా? ఆయన రొమ్ములో ఉన్నాం. 84 ఎక్కడున్నాం? రొమ్ములో ఉన్నాం. దేవుని ద్వారా విమోచించబడిన వారు ఎక్కడ ఉంటారంటే ఆయన రొమ్మున హత్తుకో. అదిగో ధనవంతుడు అంటాడు కదా, అబ్రహామా నీ రొమ్మున ఆనుకొని ఉన్న ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడండి. దేవుని రొమ్ముని ఆనుకోవటం అంటే చెప్తారా? ప్రభుని శిష్యులు అందరికీ లేదు అవకాశం, ఒక్కరికే ఉంది, యోహాను. అవునా? యోహాను ఎవరికి పోల్చారు? పక్షిరాజుతో పోల్చారు. అంటే ప్రభు రొమ్మును ఆనుకునే యోగ్యత అర్హత ఎవరికి? పక్షిరాజు, వధువుకి. అర్థం చేసుకుంటారా? నేను ఈ కాలంలో ఎందుకు పుట్టావు? ఇజ్రాయేల్ వాళ్ళు అంటుంటారు ఒక్క 10 సంవత్సరాలు అప్పుడు వచ్చా కాబట్టి ఏం సంపాదించుకోవాలి. ఇప్పుడు వచ్చుంటే అది ఇప్పుడు ఎల్లుంటే వచ్చేసినాడు, ఇప్పుడు గాడికి వెళ్ళుంటే అప్పుడు 50,000 40,000 జీతాలు, ఇప్పుడు లక్షలు. అబ్బబ్బబ్బా అప్పుడు వెళ్ళి కష్టపడికి వచ్చాయి. కానీ ఇప్పుడు గాడికి వెళ్ళుంటే చాలా సంపాదించేసుకుందాం. ఇప్పుడు ఎల్లుంటే కనుక బాలే ఉండని అనిపిస్తుంది. చాలా బాధపడాలి ఎవరు? ఆ మిగతా కాలంలో ఉన్నవారు. అయ్యో లౌకిక సంఘ కాలంలో ఎందుకు నేను లేనా అని బాధపడాలి. ఎందుకో తెలుసా? ప్రభు రొమ్మును ఆనుకునే ఎత్తబాట్లు ఉండే యోగ్యత అర్హత ఈ చివరి కాలంలో దేవుడు వధువుకి ఇచ్చాడు. హల్లెలూయా. అఫ్కోర్స్ మిగతా కాలంలో ఉన్న వధువు కూడా ఉంది, ప్రభువు నమ్ముకునే యోగ్యత అర్హత ఉన్నది. కానీ ఒక ప్రత్యేకమైన ధన్యత ఈ వధువుకు ఉంది. ఎందుకంటే గుర్తించబడి, అవునా, గుర్తించబడి ఈ చివరి కాలంలో మనము మిగిలిపోతామా ఉంటామనే సందిగ్ధాల మధ్యలో జయించి వెళ్ళడం అనేది ఒక గొప్ప మహాభాగ్యం అని నేను అంటాను. ఎందుకంటే దాని అంజూరపు చెట్టు గురించిన ఉపమానంలో నేను నీకు చెప్పాను. ఏంటంటే ఫలించని కాలంలో పళ్ళు వెతకటం. అవునా? మన అప్పుడు నేను అనుకుంటాను మన తండ్రుల కాలంలో నిజంగా చేసిన భక్తి ఇప్పుడు లేదని నేను అప్పుడు బాధపడుతుంటాను. నాకు ఆ పాత రోజులే కావాలి. భక్తి విషయంలో ఆ పాత రోజులే కావాలి. ఆ ప్రార్థనలు ఇప్పుడు లేవు, ఆ ఆరాధనలు ఇప్పుడు లేవు, ఆ పాటలు ఇప్పుడు లేవు. అవునా? ఆ సమర్పణ ఇప్పుడు లేదు, ఆ ఉద్యమం ఇప్పుడు అంతకంటే లేదు. ప్రియులారు, చల్లారిపోయాయి సంఘాలు.
ఎందుకు మనం ఆ కాలంలో లేవనే అప్పుడప్పుడు మనం బాధపడే పరిస్థితులు కూడా ఉంటాయి, అవునా? కానీ ప్రభు అన్నాడు, ఏ నాటికి ఆ నాటికి చాలు. నీవు ఈ కాలంలో ఉన్నావంటే దేవుని ఉద్దేశం ఒకటి ఉంది. అనేక మంది నువ్వు వధువుగా మార్చాలి, నువ్వు వధువుగా సిద్ధపడాలి, అనేక మంది నువ్వు వధువుగా మార్చాలి. అంతేనా? పౌలుకి ఏమన్నాడు ఆయన? నా నామమును భరించడానికి నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. నువ్వెవడు? నీ వల్ల ఏమి అవ్వదు. ఎంతో మంది ఏదో గుమ్మరం చేద్దాం అనుకుంటున్నారు, తిరగబెట్టేద్దామని అవ్వట్లేదు. కారణం ఏంటి చెప్తారా? అది వారి వల్ల అవ్వదు. శక్తి చేతనైనా బలము చేతనైనా కాదు, కానీ నా ఆత్మ చేతనే ఇది జరుగుతుంది. సమస్తము దేవుని యొక్క ప్రణాళికలో జరగాల్సిన పరిస్థితులు ప్రియులాలి. పొందువారి వల్ల, ప్రయాసపడి వారి వల్ల కాదు, కానీ కరుణించు దేవుని వల్ల మాత్రమే జరిగేటువంటి పనులు ప్రియుల. కనుక మనం ఎత్తబడాలన్నా, ఆయన రాజ్యంలో ఉండాలన్నా, నిత్యజీవం పొందుకోవాలన్నా, విమోచించబడాలన్నా, ఆయన రొమ్మును ఆనుకోవాలన్నా అది ముందు ప్రణాళిక. అది ముందు ప్రణాళికే. ఒక సమయం గురించి నేను జ్ఞాపకం చేసుకోనకుండా ఉండలేను. నేను పశువులను తోలుచుండేవాడు. 87 ఎందుకు వదిలేసాం? అది కూడా చూద్దాం. కుమారుడు గురించి చెప్తున్నాడు జోసెఫ్. నాకు జోసెఫ్ అని ఒక చిన్న బాలుడున్నాడు. ఏది ఏమైనా కానీ అతడు నాలో ఒక భాగం. అవును, తండ్రిలో భాగమే కుమారుడికి. నేను ఒక ధనికుడు అయినచో అతనికి నేను స్వాస్థ్యము లేకుండా చేయవలనని తలంచుద్దని అనుకోనండి, కానీ అతను నేను ఎన్నడూ కాదనలేదు. నేను అతనిని తృణీకరించలేను, ఎందుకనగా అతడు నాలో భాగమై ఉన్నాడు. మా రక్తమును పరీక్ష చేయండి, అతని రక్తమును నా రక్తముతో జత చేయండి. జోసెఫ్ నా కుమారుడని రుజువదు, అతడు నా వాడు. నీవు అతనికి చెంది ఉన్నావో లేదో రక్త పరీక్ష వల్లనే తెలియదు. ఇప్పుడు మనము దేవునిలో భాగమై ఉంటే ఏమవుతుంది? మనలను కాదు అనడానికి ఎవరు సరిపోరు. మనము దేవునిలో భాగమైనప్పుడు మనల్ని కాదనడానికి ఎవరు సరిపోరు. ఎవరి తండ్రి సంపాద్యములు వారికి వాటా ఉంటుంది. ఆ ప్రొడిగల్ సన్ గురించి ప్రభు వారు ఉపమానం చెప్పారు. ప్రొడిగల్ సన్ అంటే తప్పిపోయిన కుమారుడు. ఆ కుమారుడు యొక్క ఉపమానంలో ఆయన ఆ కుమారుడు ఏం చేశాడు? నాకు రావాల్సినది నాకు ఇచ్చేయన్నాడు. తండ్రి కాదన్నాడా? ఇచ్చేశాడు, మింగేశాడు, మళ్ళీ. అవునా? మింగేసినా కాదనలేకపోయాడు, తిరిగి వచ్చినా తండ్రి కాదనలేకపోయాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన అతనిలో భాగం. అది అలాగే చాలా మంది తెలియక అంటుంటారు, తెలియకే లేకపోతే మూర్ఖత్వం చొప్పున అంటుంటారు. ఆడికి ఇచ్చిందేంటి? ఆడిదే ఉంది ఇక్కడ, అది రావాల్సిన టైంలో వచ్చేద్దండి. ఎందుకు వచ్చేద్ది? అతడు తండ్రిలో భాగం. రాకూడదని స్టేట్మెంట్ ఎప్పుడు ఇవ్వాలో తెలుసా? నీ తండ్రిలో భాగం కానప్పుడు. అంతేనా? అది కనుక మనమందరము మన ప్రభు అయిన యేసు క్రీస్తులో భాగమయ్యాము. అంటే నిత్య జీవమునకు వారసులు, దేవుని రొమ్మున ఆనుకునే ఆ విమోచించి ఆయన రొమ్మున మనల్ని ఆంచుకునే ఆ యోగ్యత మనకు మాత్రమే ఉన్నది. ఎందుకంటే ఆయన రక్తము మన రక్తము ఒకటే. అర్థం చేసుకుంటున్నారా? హల్లెలూయా. పాపము చేయు ఆత్మ చావవలసి ఉన్నది. 89. పాపము చేయు ఆత్మ చావవలసి ఉన్నది. పాపం చేయడానికి కూడా ఒక ఆత్మ ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. పాపం చేయ ఆత్మ కాదు, బ్రహ్మపంచ ఆత్మలు కూడా ఉన్నాయి. మనుషుల మీద ఏమున్నాయి? భ్రమ, అంతా భ్రమే. నన్ను మించిన భక్తురాలు లేదనుకుంటాం అనుకో, అది భ్రమ.
అది భ్రమని మనకు తెలియదు. కారణం ఏంటంటే మనం ఆవరించేసింది ఆ ఆత్మ మీద మనం ఉన్నాం కాబట్టి, ఆ ఆత్మ కింద మనం ఉన్నాం కాబట్టి ఏమనిపిస్తుంది అంటే, భ్రమలో ఉన్న వారికి నన్ను మించిన పరిశుద్ధురాలు ఇంకొక ఆవిడ లేదు. అంటుకోకు, గాలి తగలడానికి లేదు. సహోదరి, నువ్వు భ్రమలో ఉన్నావు. నిన్ను ఆవరించింది ఏంటో తెలుసా? చదవండి. పాపము చేయు ఆత్మలాగే నీ మీద కూడా ఉన్నది భ్రమపరచు ఆత్మ. దీన్ని బట్టి మీకు కూడా అర్థం అవ్వాలి. ఆత్మలు చాలా రకాల ఆత్మలు ఉన్నాయి. ఆత్మలు చాలా ఉన్నాయి. ఆ స్త్రీ బావిలోకి పోయి, ఇదే బావి అనుకుందాం, బావి గట్టు అది దిగుతా ఉంది, తోడుతుంది, మళ్ళీ పైకి పట్టుకెళ్తా ఉంది. అవునా? అక్కడికి ఎన్ని ఒంటెలుగా ఆమె దాహం ఇచ్చిందో తెలుసా? 10 ఒంటెలకు దాహం ఇచ్చింది. 10 రకాల ఒంటెలై, 10 రకాల ఆత్మలై. అవునా? 10 రకాల ఆత్మలు ఉన్నాయి. వాటిని అవకాశం వచ్చినప్పుడు నేను వివరిస్తాను. అలాగే ఇక్కడ ఏముంది? భ్రమపరచు ఆత్మ ఉంది, పాపము చేయు ఆత్మ. ఎలా ఉంటది పాపము చేయు ఆత్మ? వేరే చెప్పాలా? పాపము చేయు ఆత్మ ఎక్కడ ఉంటుందంటే, సమాధిలో ఉంచుతుంది నిన్ను, డొంకలో ఉంచుతుంది, బోధుగట్ల మీద కూర్చోబెడుతుంది నిన్ను, కోటుగట్ల మీద కూర్చోబెడుతుంది నిన్ను, ముందు టెండలో ఆ హైవే మీద నీ కోసం ఎవడో 10,000 కట్టట్టుకొచ్చిస్తారన్నట్టుగా ఎదురు చూసేటట్టుగా చేసేట నిన్ను. అదేంటో తెలుసా? పాపము చేయాలి. అయ్యో, ఇంత ఎండ మాడిపోతున్నానే, కాసేపు అక్కడ ఎక్కడైనా నీడ ఉందామని అనిపిస్తుందా? కారణం పరిపూర్ణంగా ఆత్మచేత నింపబడ్డా. తర్వాత ఏమంటుంది? అది చావాలి, అది చావాలి. ఆ మాట అంతా ఇంకా గుర్తు తెచ్చుకుంటున్నాను. ఏమి చావాలంట? పాపము చేయు ఆత్మ చావాలి. చింత చచ్చినా పులుపు చావడం లేదు. మనుషులో కదా? అవునా? దేవుడు ఎంత కష్టపెట్టిన వాళ్ళని కానీ ఆ బుద్ధి వాళ్ళలో నుండి పోవడం లేదు. మంచం వ్యక్తి 4 రోజులే, ఆ 4 రోజులు కూడా పశ్చాత్తాపం రావట్లేదు. వాత వేయబడిన మనస్సాక్షి. కారణం పాపము చేయ ఆత్మ ద్వారా నీవు పరిపూర్ణంగా నింపబడి ఉన్నావు. నిన్ను ఎవ్వరు కూడా మార్చలేరు. కానీ దేవుని ప్రణాళికలో నీవుంటే, వాక్యము నిన్ను తాకినప్పుడు, వాక్యం నీతో మాట్లాడినప్పుడు నువ్వు సరి చేసుకుంటావు. అవునా? ఈ సందర్భంలో చెప్పాల్సిన మాట ఏంటంటే, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చు. పాస్టర్ గారు అని లేదు, సంఘ పెద్దని లేదు, విశ్వాసం లేదు, అందరి మీద ఈ పాపము చేయే ఆత్మ ఉంది. అవునా? అవునంటారా కాదంట? ప్రతి వారు పాపము చేస్తారు. ఒక స్త్రీని పాపము చేయుచుండగా పట్టుకుని తీసుకుని వచ్చారు. అప్పుడు ప్రభు వారు ఏం చెప్పారో తెలుసా? ఇక ఎన్నడూ పాపము చేయ. నాకు తెలుసు, ప్రతి వారు పాపం చేస్తారు. దానికి ఒక కారణం చెప్తా. దేవుడు ఆ కారణం అడగట్లేదే. ప్రభు వారు అడిగాడా? అమ్మ, ఎందుకు చేత చేయవలసి వచ్చింది?
నువ్వు ఎందుకు కాదు ఆకలి కోసం చేస్తున్నావా? భర్త లేడా? లేకపోతే ఉండి ఏమి అని ఏమి అడగలేదే. చెప్పాలంటే 100 కారణాలు చెప్పచ్చు. బడికి రాలేదు ఏంటంటే 20 కారణాలు చెప్తాడు పిల్లడు. ఏదో కారణం నమ్ముతాడు మాస్టర్. అందుకని ప్రభువు నిన్ను కారణాలు అడగడం, ఒకటే చెప్తాడు ఆయన, ఇకను అంటే వాక్యము నిన్ను దర్శించిన, వాక్యం యొద్దకు నువ్వు తీసుకురాబడిన. తీసుకొచ్చారా లేదా? ఇక మళ్ళా ఎన్నడూ పాపం చేయొద్దన్నాడు. అది ఆ ఆత్మ ఏమైంది? ఇప్పుడు ఏమైపోయింది? మరొక స్త్రీని చూద్దాం. మగ్దలేని మరియ కూటానికే వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? కూటానికి వెళ్ళింది. ముందు కూర్చుంది. కూటం అంటే ఆసక్తి, అన్ని విధాలుగా బాగుంది. కానీ ఒక్కసారి ప్రభు ఆమెను చూసేసరికి 7 దెయ్యాలు అంటారు. 1 కాదు 2 కాదు. ఆ దెయ్యాల బదులు ఆత్మలని మీరు కాసేపు అనుకుంటే ఆమెలో ఎన్ని ఆత్మలు ఉన్నాయి? 7 ఆత్మలు ఉన్నాయి. అవునా? ఉన్నాయా లేదా? ఖాళీ చేయబడింది ఆమె. ప్రభు పాదాలు పట్టుకుని బ్రతిమాలుకుంది. అవునా? సంఘములో చేర్చబడింది. ఎంతో ఉత్సాహముగా, విశ్వాసముగా ఆమె జీవించింది. ఆమె జీవించినంత కాలంలో ఎప్పుడు మళ్ళీ వెనుతిరిగి చూడలేదు. ఆ పాపము చేసే ఆత్మ ఆమె మీదకు రాలేదు. క్రీస్తు కొరకు తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. ఇవన్నీ సమాజపు మందిరపు అధికారులు చూడకపోవచ్చు, అపోస్తులను చూడకపోవచ్చు, దేవుడు చూస్తా ఉన్నాడు. ఎందరికీ లేని అనుగ్రహము ఎవరికి ఇచ్చాడు? మొదట పునరుత్థానమైన తరువాత మొదట ఆమె పొందుకుంది. ఎంత గొప్ప ధన్యత అండి ప్రభువాన్ని చూస్తామంటే. కనలేని కనులేలనయ్యా. ఎందుకు మనం కనలేకపోతున్నాం? దేవుడు కనడం అంటే చూడలేకపోతున్నాం. వినలేని చెవులేలనయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా. నువ్వు ఎంతకాలం చూడకపోతావో చూడకపో, మందిరం వైపు రాకపోతావో రాకపో, కానీ ప్రభు నీ కొరకు చూస్తూ ఉంటాడు. నువ్వు వచ్చిన మరుక్షణం నుంచి నీవు మరలా వెనక్కి వెళ్ళడానికి వీలు లేదు. అభ్యంతరపరచేటి కన్ను కలిగి అగ్నిలో మండేటి కన్నా. కన్ను వల్ల అభ్యంతర పడుతున్నా, చూడకుండా ఉండలేకపోతున్నానండి బాబు. చూడకుండా ఉండలేకపోతున్నాను అంటే నీ కన్ను నేనేం చేస్తుంది? అభ్యంతరపరుస్తుంది. ప్రభు వారు మత్తయి సువార్తలు అన్నారు, నీ కన్ను నేను అభ్యంతరపరిచినప్పుడు దాన్ని పెరికేయి అన్నాడు. ఏంటి దాని అర్థం? ఆ ఆత్మ నువ్వు పారద్రోవాలి, దాన్ని నువ్వు చేయించాలి. నిన్న వాక్యం చెప్పుకున్నా కదా, శరీరమును స్వాధీనపరచుకోవాలి. We must be controlled. అది కానీ ఒక కాడ నుండి నువ్వు నిత్యరాజ్యంలోకి వెళ్ళడం సులువు. ఎందుకంటే అక్కడ కన్నున్నా లేకపోయినా ఎలాంటి అభ్యంతరం ఉండదు. అక్కడ కళ్ళు లేకపోయినా దేవుని చూడగలుగుతాం, కళ్ళు ఉన్నా దేవుని చూడగలుగుతాం. ఇప్పుడు యోగు మాటలు గుర్తు రావాలి. శరీరం క్షీణించిపోయినా చీకిపోయినా గాని నా కన్నులతో ప్రభువును. ఏంటి చచ్చిపోయి ఎండిపోయింది సమాధిలో నుండి ఎలా చూస్తాడు ప్రభువుని? అదే కనుక అక్కడ అది థియోఫోనీతో నేను చూడగలను.
నా దేవుని నేను చూడగలను. కనుక ఈ రహస్యం తెలియక, ఈ ప్రత్యక్షత లేక మనం ఏం చేస్తామంటే అబ్బా 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 ఏంటి మేకప్లు ఏమేమి రాసేస్తాము, క్రీములు ఏమేమి రాసేస్తాము, ఏమేమి కొట్టేస్తాము. మన దేహం ఎక్కడికైనా వెళ్తుందా? ఆ గీత దాటి వెళ్ళనే వెళ్ళదు. దీనిని ఎంత శృంగారించేస్తాము. అవునా? యోబు అంటాడు, ఇది కుళ్ళిపోయినా సరే నేను ప్రభువు చూడగలను. ఎందుకని? నా విమోచకుడు సజీవుడు. అంటే విమోచన ప్రణాళికలో నేనున్నాను అని నిత్యం యోబుకు వచ్చేది. అనుకుందా? అవును, నేను విమోచించబడ్డాను. ప్రభు రొమ్మను నేను ఆడుకుంటా. నేను నిత్య జీవం కలిగిన వాడు. ఆ నిత్యత కలిగి మనకు ఉండాలి ప్రియుల. 89 మళ్ళీ చదువుతున్నా. పాపము చేయు ఆత్మ చావవలసి ఉన్నది, అది నా నుండి వేరు పడినది, అది నన్ను సమీపించజాలదు. ఇది ప్రవక్త పలికిన మాట. ఇది నీవు నేను కూడా ఈ మాట పలకగలమా? ఏమని పలకాలి? పాపం నుండి నేను వేరైపోయాను, ఇక తిరిగి నన్నది సమీపింప చాలదు, నేను దాని జోలికి పోను అని చెప్పగలిగే స్థితిలో మనం ఉన్నామా? అయితే ధన్యులమ్మ. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని మనం ఎరుగుదుము. దాని అర్థము అందరూ చచ్చిన వారైనా ఉన్నారని, అందరూ వేరుపడిన వారని, మరియు ఆ కొంచెం జీవము కూడా ఆర్పివేయబడి అంతా ముగించబడి ఒక సమయము ఒకనొక రోజున వచ్చును. కానీ దేవుడు ప్రేమ వలన ఒక పాపి యొక్క ప్రాణం యొక్క స్థానములో ఒక జంతువును తీసుకొని దాని ప్రాణమును తీసుకునేది. ఎఫెసీ సంఘం చివరి ముగింపులో మనం చెప్పుకున్నాం. అవునా? జంతువు మన కొరకు బలి అయింది. అవునా? గొర్రె ఒక పాపి యొక్క ప్రాణం యొక్క స్థానంలో ఒక జంతువును తీసుకొని దాని ప్రాణమును తీశారు. నిజానికి గొంతుకోవాల్సింది ఎవరిని చెప్పాలి? గొంతుకోవాల్సింది ఎవరిని? మీ సంగతి తెలియదు, నన్నే. నా గొంతే కోసేలా ఈ కోసేసి పొడబడా పళ్ళులో పట్టేలా నా రక్తాలు. కానీ ఆ అమాయక జంతువు నా కొరకు దిగి వచ్చి నన్ను బ్రతికించి తాను చనిపోయింది. పాత నిబంధన కాలంలో ఒక పాపి ఒక గొర్రె పిల్ల తెచ్చేవాడు, మరలా జ్ఞాపకానికి ఇస్తా ఉన్నాడు ఆయన. అతడు తన చేయిని గొర్రె పిల్ల మీద ఉంచగా ఏం జరిగేది? యాజకుడు వచ్చి దాని గొంతును కోసేవాడు. అది రక్తమును కాచుచు కొట్టుకొనుచు కేకలు వేసేది. శరీరము చల్లబడి మరణించేది. చల్లబడిన రక్తం యొక్క పొగ దేవుని వైపు ఎక్కిపోవుట చూచేవాడు. ఎవరైతే ఈ జంతువు తల మీద చేతులు వేశాడో పాపి. ఈ సందర్భాన్ని అలా చూస్తా ఉండాలి. అవునా? మోషే అరణ్యంలో నిలబెట్టిన సర్పం. మీకు ఇవన్నీ ఎందుకు చెప్తారంటే ఇవన్నీ మీకు ఇక మళ్ళా చెప్పే నాదులు ఒకడు ఎవడు రాడు. ఇంకా వీటన్నిటికీ ఒకటే సందర్భం, ఒకటే భావం. అందుకని ప్రతిదీ నేను లింక్ చేసి చెప్తా ఉంటాను. మోషే అరణ్యంలో ఎత్తిన సర్పాన్ని ఎవరైతే తేరి చూస్తారో వారు బ్రతికారు. అవునా? అది ఇప్పుడు చూద్దాం. కనుక ఈ యాజకుడు ఆ రక్తమును కార్చుకు కొట్టుకొనుచు కేకలు వేసేది. ఈ జంతువు శరీరం చల్లబడి మరణించేది. చల్లబడిన రక్తం యొక్క పొగ ఎక్కడికి వెళ్ళేది? దేవుని వైపు ఎక్కిపోవుట అతడు చూసేవాడు. తేరి చూడాలి. ఆ యాజకుడు పని యాజకుడు చేసుకుంటాడు. ఆ పాస్టర్ గారు ఎంతసేపు పాడాం కదా, మన పని అయిపోయింది. ఇప్పుడు పాస్టర్ గారు వాగుతాడు కాసేపు. ఇప్పుడు ఆయన పని కురికేద్దాం. అలాగా ఇదిగో యాజకుడు ఆ బలి
ఆ సందర్భాన్ని అంతటిని అతడు అక్కడ జరిగించుచున్నప్పుడు అతడు సమస్తాన్ని తేరి చూడాలి. అవునా? అదే ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఆ జంతువు చల్లబడి మరణించినప్పుడు ఆ చల్లబడిన రక్తం యొక్క పొగ దేవుని వైపు ఎక్కిపోవుట అతడు చూచేవాడు. ఇప్పుడు చూడండి, అతనికి గ్రహింపు ఎలా ఉండదు. తన స్థానమును ఆ గొర్రె పిల్ల తీసుకున్నదని ఆ పాపికి తెలుసు. అవునా? ఆ గొర్రె ఆ విధంగా మరణించినప్పుడు, అయ్యో అమాయకమైన గొర్రె, నా కొరకు నా కోసం దాన్ని నేను బలిస్తున్నానే అనే ఒక పశ్చాత్తాపం అతనిలో కలగడానికి ప్రభు వారు పెట్టిన ఆ విధి అది. అప్పటికది చాలు. ఎందుకంటే దేవుడు ఆ అజ్ఞాన కాలంలో చూచి చూడన్నాడు. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలి. అది అజ్ఞాన కాలంలోనే అంత తీక్షణంగా తేల్చి చూడాలనుకుంటే ఇప్పుడు అంత జ్ఞానిలే కదా. ప్రభువునే తిట్టేసే ప్రభువునే తిట్టేటువంటి కాలంలో మనం ఉన్నాం. ఆయన జీవిత చరిత్రగా వంకలు తెచ్చే పరిస్థితిలో మనం బ్రతుకుంది. ఇది అజ్ఞాన కాలం మాత్రం కానే కాదు, పూర్తిగా జ్ఞానవంతులు ఉన్నటువంటి కాలమే. కానీ సరిగా ఆలోచించగలుగుతున్నామా? తేరి చూడటం అర్థం ఏంటి? లోతుగా పరిశీలించాలి. ఎందుకు ఈ జంతువు చావాలి? నిజానికి నేను చావాలి, అంతేనా? నీవు చావాలి. కానీ మనకు బదులు ఆ జంతువు చనిపోవడం అనేది బాధాకరం. దీని అర్థం ఏంటంటే మన స్థానమును, ఏంటా స్థానము? పాపమును, పాపి అనే స్థానాన్ని ఆ జంతువు తీసుకుంటుంది. ఏ కల్లా కప్పడం తెలియదా ఆ జంతువు. మరి రెండు చేతులు దాని మీద ఏంటి వాళ్ళు ఏంటంటే, ఇదిగో నా పాపము నీవు భరించు, అంతేనా? తన కొరకు ఆ గొర్రె పిల్ల యొక్క రక్తము మాట్లాడుచున్నదని అతనికి తెలియను. ఏంటమాటది? తన కొరకు ఆ గొర్రె పిల్ల యొక్క రక్తము మాట్లాడుచున్నదని అతనికి తెలియను. గొర్రె పిల్ల రక్తం మాట్లాడటం ఏంటి? అతడు ఆ విధంగా చూసే సమయంలో కొన్ని మాటలు అతనికి వినపడుతున్నాయి. ప్రభు, ఆ పాపం వాడు చేయడం ఏంటి? పాపం అది చేయడం ఏంటి? నేను సావడం ఏంటి ప్రభు అంటది రక్తం. ఆ మాట్లాడినప్పుడు ఈ పాపి ఉండగలుగుతాడా? ఈ ఏర్పాటు చేసింది ఎవరు? దేవుడు. దేవుడు చెప్పాడు కాబట్టి పాపి పట్టుకెళ్ళాడు. పాపి ఉద్దేశం ఏంటంటే ప్రక్షాళన అవ్వాలి, ఏదో రకంగా తుడిచిపెట్టేసుకోవాలి, మూతి తుడిచేసుకోవాలి, మనకేమి అంటకూడదు. ఇది పాపి యొక్క బుద్ధి. అవునా? ఆ గొర్రెపిల్ల యొక్క ప్రాణము జంతు జీవం. అది పాపి యొక్క జీవితమును పవిత్రపరచాలను. పట్టుకున్నారా? ఆ గొర్రెపిల్ల యొక్క ప్రాణము జంతు జీవం, అది పాపి యొక్క జీవితమును పవిత్రపరచాలను. దేవుడికి ఈ విషయం తెలుసుండి కూడా ఎందుకు ఆ క్రమాన్ని పెట్టాడంటే మనిషిలో పశ్చాత్తాపం కలగాలని. అర్థమవుతుందా? నాకు బదులు ఎవరో ఒకరు చాపుతామన్నారు. ప్రతి సంవత్సరం ఏదో ఒక జంతువు నా కొరకు మరణిస్తా ఉంది. అది పాపి యొక్క జీవితమును పవిత్రపరచజాలదు. కాబట్టి అతడు పాపపు కోరికను కలిగి ఉండి అచ్చటి నుండి వెళ్ళేవాడు. ఇప్పుడు అంత పశ్చాత్తాపం వచ్చినోడు కూడా ఏమన్నా వదిలేవాడా? ఇప్పుడు మనం చదివిన అక్షరార్థంగా మనం చూస్తే ఈ పాప ఆత్మ అతను వదిలిందా? అతని నుండి వేరైందా? దూరమైందా? అవ్వలేదు.
కాబట్టి అతడు పాపపు కోరికని కలిగి ఉండే అచ్చటి నుండి వెళ్ళేవాడు. అతని మనసులో పాపము ఉండేది, ఆ విధంగానే తిరిగి వెళ్ళేవాడు. మరలా సంవత్సరం తరువాత వచ్చి అదే విధముగా అర్పణను అర్పించేవాడు, అదే విధంగా కన్నీరు కాచేవాడు, అదే విధంగా గోజాడేవాడు. వాక్యం మాట్లాడుతుంటే ప్రభువా ఇంక అన్నాడు, ఆ పాపం జోలికి వెళ్ళకూడదు నాయన, నాకు సహాయం చేయను ఆయన. మెట్లు దిగ్గానే మళ్ళీ నువ్వు ఏ మనసుతో వచ్చావు ఆ మనసుతోటే నీ ఆత్మ, నీవు కలిగి ఉన్న ఆత్మతోనే నీవు వెళుతున్నావు. కానీ ఇక్కడ వాక్యం మాట్లాడుతున్నప్పుడు, వాక్యం అనగా దేవుడు నీతో మాట్లాడుచున్నప్పుడు అందరూ అలాగా పాస్టర్ గారు ఏమన్నా ఏడ్చి కూర్చి చెప్తున్నాడు అనుకుంటే నేను మొదటి నుంచి ఏమన్నా చెప్పుకుంటూ వెళ్తున్నాను. మధ్య మధ్యలో చెప్పాను, ఏమనుకుంటారు మీరు? ఖచ్చితంగా ఈ వారం నా కోసమే తయారు చేశాడు ఇది, ఆ అవకాశం మీకు ఎందుకు ఇవ్వాలి? నేను అలా వెళ్తా ఉంటుంది, తగిలేటప్పుడు తగులుతూ ఉంటాయి. నన్ను మట్టుకు మీరు అనుకోవడానికి వీల్లేదు. హల్లెలూయా, అందరికీ తగులుతాయి. నాకు తగలమనుకుంటారా? నాకు తగులుతాయి, మీకు తగులుతాయి, బయట నుండి వెంటనే వారికి తగులుతాయి, అందరికీ తగులుతాయి. కనుక అతని మనసులో పాపం ఉన్నది కనుక ఆ పాపపు మనస్సు తిరిగి దానితోనే అతడు ఇంటికి వెళ్ళి మరలా వచ్చే సంవత్సరం మరలా ఏ జంతువునో, అంటే అమాయక జీవి, వీడి మట్టు కదలడు, డబ్బుంది కాబట్టి గొవ్వను ఏంటది గొర్రె పిల్లను పావురాన్ని కొందెచ్చి అటుకెళ్ళి యాజకుడికి ఇచ్చి, ఇది ఇంక ఇప్పుడు ఆచారం అయిపోయింది. ఇంకా ఎన్నిసార్లు వస్తే పచ్చది ఇంకా అర్థమాడి వస్తుందా? అలాగే అయిపోయింది ఇస్రాయేల్ పరిస్థితి ఇప్పుడు, అవలేదా? కనుక దేవుడు కొత్త నిబంధనలకు వచ్చాడు 99, 91. కానీ కొత్త నిబంధనలు అలా లేదు. మన యొక్క చనిపోవచ్చున్న గొర్రె పిల్ల దేవుని కుమారుడే, అనేకుల క్రయధనముగా ఆయన తన రక్తమును ఇచ్చాను. విశ్వాసము ద్వారా మనము నడిచి వెళ్ళి తన స్థానమును ఆ గొర్రె పిల్ల తీసుకున్నదని ఆ పాపికి తెలియను. తెలుసా లేదా? తెలిసే హృదయం ఏమవుతుంది? కఠినమైపోయి ఆ కొద్దిసేపు యాజకుడు ఆ కార్యక్రమం చేసి అంతసేపు ఏదో మౌనంగా యాక్షన్ అంతే. ఇంత ఇక్కడ ఒక రకంగా చెప్పండి, హత్య జరుగుతుంది. హత్య కళ్ళారా చూసినాడు ఎన్ని జరుగుతాయి, బీపీ పెరిగిపోద్ది. ఒక్కొక్కడు రక్తాన్ని చూడలేడే, ఒక్కొక్కడు భయకంపితుడైపోతాడు. కాబట్టి రోడ్డు మీద యాక్సిడెంట్ చూసే వారం రోజులు భోజనం చేయలేదు ఉన్నారు మనోళ్ళు కదా. మరి ఇక్కడ తల మీద తలకాయ పట్టుకోమన్నాడు, అక్కడేమో మెడకాయ నరికాడు, ఆ రక్తం బడబడా వస్తుంది. మళ్ళా బీపీ వచ్చి చూడగలుగుతారా? కానీ ఆ రక్తం చిందేంత వరకు పళ్ళెములోకి ఆఖరి పట్టు కారేంత వరకు తరగట్టుకున్నాడు. నీకేమనిపించాలంటే నీ హృదయంలో ఒక మార్పు రావాలని ప్రభువు పెట్టాడు. అర్థం చేసుకుంటున్నారా? అది ఇప్పుడు చూద్దాం. కొత్త నిబంధనలు అలా లేదు. మన యొక్క చనిపోవచ్చున్న గొర్రె పిల్ల దేవుని కుమారుడు, అనేకుల క్రయధనముగా ఆయన తన రక్తమును ఇచ్చాను. విశ్వాసము ద్వారా మనము నడిచి వెళ్ళి ఆ గొర్రె పిల్ల మీద మన చేతులను ఉంచదము. ఏమండి? విశ్వాసం ద్వారా చేయాలి పనులన్నీ. విశ్వాసం లేకుండా ఏం చేయలేము. రక్తము కారుచున్న గాయములతో ఆయనను మనము చూచేదము. ఆయన వీపు కొరడాలతో కొట్టబడినది, క్రూరమగు ముండ్లు ఆయన నొసటిని చీల్చి ఉన్నవి. ఆయన యొక్క బాధను మనము అనుభవించుదాం. నా దేవా, నా దేవా, నా చేయి ఎందుకు విడిచితివి అని కేకను మనము విందుము. అర్థం చేసుకున్నారా? ఇందాక ఎవరు మొరపెట్టారు? గొర్రె పిల్ల యొక్క రక్తం.
చెప్పారు కదా, ఏమంటుంది అది? పాపం చేసిన వాడు వాడైతే నన్నెందుకు వధించావు, నేనెందుకు వధించబడాలి? ఇదిగో ఇక్కడ చూడండి, ప్రభు అడుగుతున్నాడు, నా దేవా నా దేవా. అంతేనా? ఎందుకు నన్ను విడనాడితి, అంటే ఈ శ్రమకి ఎందుకు నన్ను అప్పగించావు అను కేకన మనం విందుము. ఏమి జరిగినది? విడువబడిన ఆ రక్త కణములో నుండి వచ్చిన జీవము పశ్చాత్తాపడిన వారి మీదికి వచ్చి ఉన్నది. మీకు ఇక్కడ అభిషేకించబడిన నేత్రాలు కావాలి. అర్థమవుతుందా? విశ్వాసపు చెవి అవసరమై మరి ఏంటంట? విడువబడిన రక్త కణములో నుండి వచ్చిన జీవము పశ్చాత్తాపడిన వాని మీదికి వచ్చినది. దాన్ని ఒక్కసారి వధించినప్పుడు ఏమన్నా గొట్టంలో పోసినట్టు వస్తుందా? రక్తం చల్లును చిమ్ముతుంది. అప్పుడు మన మీదే పడతాయి, ఆ రక్తపు మరకలు మన మీద పడతాయి. ఆ రక్తం మన మీద చిమ్మినప్పుడు అదే చెప్తా ఉన్నాడు ఇక్కడ, ఆయనలో ఉన్న జీవము వాని మీదికి వచ్చి ఉన్నది. ఆయనలో ఉన్న జీవమున మీదికి వచ్చి ఉన్నది. పాపము చేయవలెనని కోరిక ఇక ఉండదు. ఇప్పుడు మనము శరీరం యొక్క క్రియలు మరియు ఇచ్చల పట్ల వేషభావమును కలిగి ఉందము. హల్లెలూయా. రెండు లైన్లు అనుభవం చేసుకోండి. ఎప్పుడు ఉండదంటే పాపం చేయాలని కోరిక చెప్పాలా? ఆయన యొక్క జీవము మన మీద చల్లబడిన జీవము అంటే జోయి, అంతేనా? జోయి అంటే ఏంటి? దేవుని యొక్క జీవాన్ని జోయి అంటాం. అంటే పాపాన్ని అసహించుకోవాలంటే ఏంటి? ఆయన జీవం నీలో ఉన్నప్పుడు మాత్రమే అసహించుకోగలుగుతాం. లేదంటే లాగేతంలో నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే లాగదా? అదే జీవము. ఏ జీవము? క్రీస్తు జీవం నీలో ఉన్నప్పుడు ఎక్కడున్నా 10 మందిలో ఉన్నా పాపము చేయాలనే అవకాశం నీకు వచ్చినప్పటికీ నీవు దాని వైపు చూడవు. దానికి ఉదాహరణ మన సహోదరుడైన యోసేపు. ఆయన మన సహోదరుడు అంటే మన అన్న. ఏం కలిగి ఉన్నాడు? క్రీస్తుకు మాదిరి అయి ఉన్నాడు. అవునా? పాపం చేయడానికి అవకాశం వచ్చినప్పుడు, పాపం చేయడానికి మరి పైగా డబ్బులు కూడా ఇస్తారు, బట్టలు కూడా ఇస్తారు, ఎక్కువ పని కూడా చేయక్కర్లేదు, పని పోవడం మీద అధికారిగా ఉంటావు. అవునా? యజమానురాలను తృప్తిపడితే ఎన్ని ఫెసిలిటీస్, అవన్నీ వద్దనుకోవడానికి కారణం ఏంటి తెలుసా? దేవుని యొక్క జీవం. సంతోషంగా ఉన్నాయి మాటలు. అది అతనిలో ఉన్నది కనుక అమ్మ ఇంత ఘోరమైన దుష్కార్యం నేను చేయచ్చాలన్న. నువ్వు నేను అవకాశం వచ్చినప్పుడు కాదు, అవకాశం కోసం ఎదురు చూస్తున్నాం. మనం ఎలా అనొచ్చా? అవకాశం వచ్చినప్పుడు తప్పిపోవడం వేరు, కానీ మనం ఎదురు చూసేది అవకాశం కోసం. మనలను చూసుకుందు. మన జీవితం ఏమిటి? మన తండ్రి నుండి వచ్చిన ఒక చిన్న కణం, అంతేనా? స్త్రీలో హిమోగ్లోబిన్ లేదు, ఆమె అండమును ఉత్పత్తి చేయదు, ఆమె ఒక పొదుగు యంత్రం. ఎన్నోసార్లు చెప్పుకున్న ఈ విషయం. కానీ రక్తము మగవానిలో నుండి వచ్చును. ఆ కారణము చేతనే స్త్రీ పురుషుని యొక్క నామమును తీసుకొనును. ఇంటి పేరు ఎవరు తీసుకుంటారు? స్త్రీలు తీసుకుంటారు, పురుషులు తీసుకుంటారు. మా అమ్మ కోవిడ్ నుంచి 3 డబ్బు పట్టుకొచ్చింది, పైగా కట్నం ఇచ్చింది. నీకు పెళ్లి చేస్తుంది కనుక నీ పేరు నేను పెట్టుకోను, నా పేరు పెట్టుకోమంటావా? ఖచ్చితంగా కుదరదు.
నువ్వు పేదవాడువైనా ధనికుడువైనా ఎవరైనా సరే ఆ పురుషుని పేరు స్త్రీ పెట్టుకోవాలి. కారణం ఏంటి? జీవము కలిగిన ఆ లక్షణము పురుషునికే ఉన్నది. ఆ కారణం చేతనే స్త్రీ పురుషుని యొక్క నామమును తీసుకున్నాను. పిల్లలు అతని యొక్క పేరును పెట్టుకుందరు. తల్లి పొదుగు యంత్రము వలె ఉండి అతని కొరకు పిల్లలకు, చాలా జాగ్రత్తగా వినాలి వాక్యాన్ని. ఎవరి కొరకు పిల్లలు కంటుంది? అతని కొరకు, అంటే భర్త కొరకు పిల్లలు కంటుంది. కేవలం పొదుగు యంత్రం మాత్రమే. కానీ మనోడు ఇప్పుడు చూడాలి. నా ఎక్కడొచ్చాక మనోడు, నీ మనవడు ఎందుకు అవుతాడమ్మా? నీ మనవడు కానే కాడు, నీ బిడ్డ కానే కాడు. నువ్వు కన్నా సరే, నువ్వు ఒకరి కొరకు నువ్వు బిడ్డని కన్నావు. ఒకరి కొరకు నువ్వు బిడ్డలు కనడానికి నీ తల్లి నిన్ను పెంచి అన్ని విధాలుగా నిన్ను చక్కబెట్టి ఒక సరైన వయసులో నువ్వు వచ్చావని తెలిసి ఒక అతనికి ఇచ్చి నేను పెళ్లి చేసిన. అంతవరకే నీ తల్లిదండ్రుల బాధ్యత. తిట్టుకున్నా పర్లేదు, నన్ను వాక్యం అంతే. అంతేనా? కోర్టులు కడుకుంటుకుంటాను చూడాలి. మానవుడు ఇచ్చేమానండి, మానవుడు చూసిన బతికేద్దాం నా కూతురు. ఈ మనవడు ఎలాగయ్యాడు? ఇక్కడ వర్తి చెప్తుంది, ఈ మనవడు కాదాడు. హల్లెలూయా. తల్లి పొదుగు యంత్రము వలె ఉండి అతని కొరకు పిల్లలను కనును. 3 నెలలు 4 నెలలు కొంచెం ఓపిక వచ్చిన తర్వాత టీ కట్టాల్సింది నువ్వేనా? కాఫీ కాయవలసింది నువ్వేనా? అన్నం వండవలసింది నువ్వేనా? చెప్పండి. నువ్వు పిల్లలు కానీ పెద్ద కట్టబడిపోయావు, నీకు ఏమన్నా టీ కాసిస్తాడు? అస్సలు జరిగేదే లేదు. ముగించేస్తాను. మన విమోచన విషయంలో కూడా అదే జరిగింది. మన విమోచన, ఈ మాట పట్టుకోవాలి. రిడెంప్షన్. దేవుని యొక్క ప్రణాళిక ఏంటో తెలుసా? ఆయన అసలు భూమి మీదకి రావడానికి కారణం ఏంటి? తల్లున్నదో తండ్రి ఉన్నాడో అన్ని తర్వాత, ఒక దేవుడు భూమి మీదకి రావడానికి గల కారణం విమోచన. అర్థమవుతుందా? నిజానికి చెప్పాలంటే దేవుడు ఈ భూమి మీద అడుగు పెట్టాడు. అందుకే ఆయన దేవుడుగా రాలేదు, ఒక మనిషిగా వచ్చాడు. ఈ యొక్క ఏమంటారు, ఈ భూమి మీద అడుగులు పెట్టి నడవలసిన మనిషి. అందుకే మనిషిలో దూరి ఆ మనిషి అడుగుల్లో ఆయన కాలు పెట్టి ఆ కాలు ఈ భూమి మీద పెట్టాడు. కానీ నిజానికి ఆయన భూమి మీద నడలేదంటారు, ఒక రకంగా చెప్పాలి. ఎందుకంటే ఈ భూమి మీద దేవుడు ఉన్నాడు, కానీ ఉన్ననాళ్ళు ఆయన ఒక మనిషిలో ఉన్నాడు. ఆ మనిషి పేరే యేసుక్రీస్తు. అందుకే ఆయన దైవ మానవుడు అన్నారు, మనుష్య కుమారుడు అన్నారు. ప్రతిదానికి ఒక అర్థం ఉంటుంది, అవునా? ఇప్పుడు మనిషి కుమారుడుగా రాడైన ఎలా వస్తాడు? దావీదు కుమారుడు, యూదా గోత్రపు సింహం. మనిషి కుమారుడుగా వచ్చినప్పుడు గొర్రె పిల్ల అన్నారు. ఇప్పుడు ఆయన దావీదు కుమారుడుగా వస్తూ ఉన్నప్పుడు యూదా గోత్రపు సింహం, అవునా? అప్పుడు ఆయన ఇక్కడికి వస్తాడో మనం అక్కడికి వెళ్తామా? పట్టుకోవాలి. అదే చెప్పండి. హల్లెలూయా. మన విమోచన విషయంలో కూడా అదే జరిగింది. పరిశుద్ధాత్మ మరియ మీదికి వచ్చి ఒక కుమారుని కని అతనికి యేసు అని పేరు పెట్టాను. లోకం ఎంత అంధకారంలో ఉందో తెలుసా? లోకం ఎంత గుడ్డితనంలో ఉందో తెలుసా? ప్రతిదానికి విపరీతమైన అర్థాలే ఈవేళ. యేసు ప్రభువారు ఎందుకు ఆమె తల్లి అని చెప్పుకోలేదంటే, మన ప్రసంగాలు వింటూ ఉంటారు కదా, ఏమని చెప్పుకుంటాడు? ఏ ఒక పెట్టినని చెప్పుకుంటాడు. ఆయన తండ్రి ఉంటే కదా చెప్పుకోవడానికి. తండ్రి లేడా ఆయనకి? ఆయనే తండ్రి. తండ్రి లేకపోతే ఆయనే తండ్రి. అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు?
ఆయన యొక్క విమోచన ప్రణాళిక తెలిస్తే ఆ మాటలు రావు. ఆయన ఒక ప్రణాళికబద్ధంగా వచ్చాడు. అవునా? ఆ ప్రణాళికను నెరవేర్చడానికి వచ్చాడు. ఆయన గొర్రె పిల్లగా రావాలి, గొర్రె పిల్లగా వచ్చాడు. మనిషి కుమారుడిగా రావాలి, మనిషి కుమారుడిగా వచ్చాడు. చావడానికి వచ్చాడు కనుక చచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగు. అందుకే సిలువను కూర్చిన వార్త నశించిన వారికి వెర్రితనం, కానీ రక్షించబడిన మనకు అది దేవుని శక్తి. హల్లెలూయా. మహాసృష్టికర్త క్రిందికి దిగి వచ్చి మన పాపము నిమిత్తము బలి ఆయను. ఎవడండి ఇవాళ నీ కోసం బలి అయ్యేవాడు? చెప్పండి. ఇవాళ కాకినాడ, రాజమండ్రి, విజయవాడ రకరకాల సిటీలన్నీ ఎత్తికేస్తా ఒక్క బాటిల్ రక్తం కావాల్సి వస్తే. కానీ ఇంట్లోనే ఎవడన్నా అడుగుతావా? ఎవడన్నా అడగవు. నీ రక్తం అంటే అంత విలువైంది. అది దానం చేసేవాళ్ళు అంత చేతకాని వాళ్ళు. వాళ్ళకి ఎక్కువైపోతున్నారా? మన రక్తం కదలకూడదు. మన కిడ్నీలు బాగానే ఉండాలి. ఎవడన్నా అమ్ముకొని ఆడు పాడైపోయినా పర్వాలేదు. ఆడు బతుకుపోక అమ్ముకుంటున్నాడు. నీకు అవసరం వచ్చిన వెళ్ళిపోతే తెచ్చేసుకుంటున్నావు. అవునా? అర్థమవుతుందా? దేవుని రక్తం ఏంటది? దేవుని రక్తం. ఇందులో ఏ సందేహము లేదు. దేవుని యొక్క రక్తము చిందించబడినది. ఆత్మ ఆయనను విడిచి వెళ్ళెను. ఆయన బాధతో మరణించెను. ఆ తరువాత అదే జీవము మారు మనసు పొందిన పాపిలోనికి వచ్చి నివాసము చేయుచున్నది. ఎందుకు? క్రైస్తవుడు మాత్రమే సాధు స్వభావిగా మారగలుగుతాడు. దేవుని ఆత్మ అతనిలోకి వస్తుంది కాబట్టి. ఎందుకు? క్రైస్తవుడు మాత్రమే క్షమించగలుగుతాడు. అది దేవుని ఆత్మ కనుక. అదే పౌలంటే జీవించినది ఇక నేను కాదు కానీ నాలో ఉన్న క్రీస్తే. ఎక్కడొస్తుంది ఈ సాధు స్వభావం? ఆ సాధు స్వభావమే లేకపోతే, ఆ క్రైస్తవ జీవితమే లేకపోతే ముక్కలుగా ఖండించేస్తారు. అంతేనా? ఒకప్పుడు రౌడీలుగా పిలువబడిన వారు, గుండాలుగా పిలువబడిన వారు ఈవేళ ప్రభు సేవకులుగా మారారు. ఎక్కడొచ్చింది మార్పు? దేవుని యొక్క జీవం, ఆ చిందించబడిన ఆ గొర్రె పిల్లని ప్రభు యొక్క రక్తము వాళ్ళ మీద చల్లినప్పుడు, చిమ్మినప్పుడు వాళ్ళు పశ్చాత్తాపడి ఆ వాక్యములో వాళ్ళు ఉదక స్నానం చేయబడ్డారు. హల్లెలూయా. ఏమైంది? మారు మనసు పొందిన పాపిలోనికి వచ్చి నివాసం చేసినప్పుడు అతనిని స్వాతంత్రము గలవానిగా చేయుచున్నది. ఎంతసేపు చెప్పుకున్నాం కదా, ఆ పొడేళ్ళలోనే కుక్కోబెడుతుంది. కారణం ఏంటి? ఆత్మచేత బంధించబడ్డాం. కానీ ఇప్పుడు దేవుని ఆత్మ మనలోకి వచ్చినప్పుడు స్వతంత్రులు అయ్యా. కూర్చోమన్నా కూర్చోం, రమ్మన్నా వెళ్ళం. ఎక్కడొచ్చింది మార్పు? ఒకప్పుడు దుష్టుడివే, ఒకప్పుడు దుర్మార్గుడివే, ఒకప్పుడు నరహంతకుడివే, ఒకప్పుడు దొంగవే. కానీ అవేమీ వేళ లేవు. కారణం ఏంటంటే దేవుని యొక్క జీవం. ఇంకా చాలా మందిలో లేదు ఆ జీవం. పశ్చాత్తాపం లేదు. తిరిగి మరలా వెనక్కి ఏ ఆత్మతో వచ్చారో అదే ఆత్మతో తిరిగి వెళ్తా ఉన్నారు. ఏ ఆత్మది? పాపము చేయు ఆత్మ. ఆ పాపి ప్రతి సంవత్సరం వచ్చి బలిని అర్పించవలసిన అవసరము లేదు. అయిపోయింది. ఇంకా ప్రతి సంవత్సరం బలి అర్పించవలసిన అవసరం ఇంకా లేదు. బలి ముగించబడింది. ఎందుకని? క్రీస్తువుని నరుడు బలి అవడం వల్ల, ఒకే అర్పణ వలన ఒక్కసారిగా ఆ పాపం యొక్క అధికారము నుండి విడుదల పొందుచున్నాడు.
క్రీస్తు యొక్క జీవమును పొందుచున్నాడు. ఆ విధముగా అతడు పాపము మీద, లోకము మీద, శరీరము మీద. పట్టుకోవాలి 3 మాటలు. దేని మీద విజయం? లోకం మీద, పాపం మీద, శరీరం మీద, అపవాది మీద జయము పొంది పాలించుచున్నాడు. ఇప్పుడు లోబడే స్థితి లేదు. దేనికి? పాపానికి. పాపాన్ని పాలించే స్థితి, పాపాన్ని ద్వేషించే స్థితి. ఎవరిలో అన్న పాపం క్రియ కనబడితే వారవలేని స్థితి, ఖండించగలిగిన స్థితి. దేవునికి స్తోత్రం. అంటే దాని అర్థం పాపము మనల్ని ఏర్పడి చేయట్లేదు, కానీ పాపమును మనము పాలించుతున్నాం. పాపం మీద అధికారం చలాయిస్తా ఉన్నాం. హల్లెలూయా. దేవుని ఆత్మ మనలోకి వచ్చినప్పుడు అబద్ధమునకు దూరముగా ఉండు. అది నెరవేరుస్తాం మనం. అవునా? జార స్త్రీ పదవుల నుండి తేనె కాదు. సహోదరులారా, పెళ్ళైన సహోదరులారా, జార స్త్రీ నుండి ఏమవుతుందంట? తేనె. నువ్వు దుర్గోవాలి కానీ ఇంట్లోనే ఉంటుంది తేనె. అది అక్కర్లేదు మనకి. ఎక్కడ కావాలి? ఇక చూద్దామా? దానిని దేవుడు చేశాను, అంతయు ఆయనే చేశాను. పాపము చేత శపింపబడిన లోకమునకు ఆయన ఇట్లు చెప్పుచున్నాడు, నేను మీకు ఒక సూచన ఇచ్చుదును. ఒక కన్యకకు కుమారుని కొనును, ఒక కన్యక కుమారుని కొనును, ఒక కన్యక గర్భము ధరించి కుమారుని కొనును. అదియే మీకు ఆనవాలు. అది ఒక నిత్యమగు సూచన. ఆమె తీసుకుని వచ్చిన వారి పేరు ఇమ్మానుయేలు, అనగా దేవుడు మనకి తోడని అర్థం. సహోదరి సహోదరుల, ప్రభు నామములో ఆయన మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాడు కాబట్టి ఇన్ని విషయాలు వస్తా ఉన్నాయి. లోకానికి అర్థం కాదు, అవునా? కానీ నీకు దేవుడిచ్చిన ఒక సూచన, ఒక ఆనవాలు, కన్యక గర్భవతి అయి కుమారుని కనే విషయం లోకానికి అది వెర్రితనం, లోకానికి అది అవమానం, హేళన, వెటకారం. కానీ నీకు సూచన. అర్థమవుతుందా? హైదరాబాద్ వెళ్ళిపోయి ఫోన్ చేస్తాను అర్జెంటుగా, ఇక్కడ ఏదో పని చక్క పెట్టాలి, రాజు వెళ్ళు, ఇంట్లోకి వెళ్ళి పలానా చోటుకి వెళ్ళు, పలానా చోట ఏముంటుంది, బ్యాగులు చాలా ఉన్నాయి. నేను పెట్టిన ఆ వస్తువు ఎక్కడ ఉంటుంది? నాకు తెలిసిన బ్యాగ్లో ఉంటుంది. నేను బ్యాగ్లో పెట్టానంటే రాజు ఏం చేస్తాడు? ఉన్న బ్యాగులన్నీ ఎతికేస్తాడు. లేదని అంటాడు. నేను చెప్పేవారికైనా అదే పలానా బ్యాగ్లో పెట్టారంటారు లాస్ట్లో. ఏ బ్యాగ్, ఏ రంగు బ్యాగ్, అది ఎక్కడ ఉందో చెప్పేవారికి రాదు. బ్యాగ్ కానీ పరిగెత్తుకొచ్చేసి వెతికేవనుకో 20 బ్యాగ్లు ఉన్నాయి ఇంట్లో. అర్థం చేసుకుంటారా? లోకస్తులకు దొరకదు. ఏమి దొరకదు? సూచన దొరకదు. కానీ ఏర్పాటు దేవుని ప్రణాళికలో ఉన్న వారికి మాత్రమే అది చుట్టబడిన కానుక. దాన్ని తెరచి చూసినప్పుడు ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టు. నమ్ముతారా? యూదులకే లేదండి ఆ అదృష్టము, ఆ భాగ్యము యూదులకు లేదు. కానీ అల్పులము, అభాగ్యులమైన మనకు దేవుడు ఒక సూచన ఇచ్చాడు. కానీ ఇప్పుడు అనగలుగుతావా? ఆయన్ని బెల్జెబూబు అనగలుగుతావా? రక్షించబడుచున్న మనకు అది దేవుని శక్తి. నీవే నిత్య జీవపు మాటలు కలిగి ఎవరి దగ్గరికి వెళ్తావు ప్రభువా? హల్లెలూయా. దేవుడు మనకు ఒక సూచన ఇచ్చాడు. ఆ సూచన ఏంటో తెలుసా? అది అందరికీ కాదు. ఆ సూచన అందరికీ దొరికితే నీకంటే ముందెళ్ళి బ్యాగ్ కట్టిపోతాడు. అది అందరికీ తెలిసింది అనుకో, ఏమవుతుంది?
అందరికీ తెలిసిపోతే ఎవరు అంకించుకోవాలో వాళ్ళు అంకించుకుంటారు. అది దేవుని ఏర్పాటు. చూడండి, ఇచ్చిన సూచన నీకు మాత్రమే. కానీ దేవుని ఏర్పాట్లో లేని వారికి అది హేళనే, దేవుని ఏర్పాట్లో లేని వారికి అది అవమానకరంగానే ఉండొచ్చు. కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. హల్లెలూయా. ఎవరి శక్తి? దేవుని శక్తి. ఎవరు రక్షించబడుతున్నారు? మనమే. మనకే ఎందుకు రక్షణ ఇవ్వాలి? ఆయన నిన్ను ఎన్నుకున్నాడు. ఆయన ప్రణాళికలు నిన్ను చూశాడు. నీవు మాత్రమే ఆ సూచన పట్టుకోవాలి. అర్థం చేసుకుంటారా? ఆయన మాత్రమే, రక్షణ సంకల్పం ఉన్నవారు మాత్రమే ఆ సూచనను పట్టుకొనగలుగుతారు. ఈవేళ చూడండి, దేవుడు తండ్రి కాదు, తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్మగా మూడుగా విభజిస్తా ఉన్నాడు. మూడుగా విభజించడంలో తప్పులేదు. ఎందుకంటే దేవుడు మూడు విధానాలు పనిచేశాడు. అలా జాగ్రత్తగా వాక్యం పట్టుకోవాలి. ముగ్గురుగా విభజిస్తా ఉన్నారు. ముగ్గురు అనగా వ్యక్తులు. దేవుడు ఒకే వ్యక్తి. ఆయన మూడు కాలాల్లో పనిచేశాడు. ఈ సూచన కూడా నీకే ఇచ్చాడు ఆయన. బడా బాబులకి ఇవ్వలేదు, సూటు బాబులకి ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చాడు? మనకిచ్చాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి వాక్యం సమృద్ధిగా దీవించును గాక.